లెట్స్ స్టార్ట్ అండర్స్టాండింగ్ అబౌట్ మెటల్ మాస్టర్ రికార్డ్. సో ప్రొడక్ట్ మాస్టర్ చెప్పా కదా, ఇప్పుడు ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా, ప్రొడక్ట్ కొనాలన్నా, ఓకే, ప్రొడక్ట్ ట్రేడింగ్ చేయాలన్నా సరే, ఒక ఒక ఈచ్ అండ్ ఎవరి ప్రొడక్ట్ కు ఒక ఐడి నెంబర్ ఉంటుంది. ఎందుకు ఐడి నెంబర్ కావాలి? బికాజ్ నువ్వు ఐడెంటిఫై చేయాలి కాబట్టి ప్రొడక్ట్, ఈ ప్రొడక్ట్ ఇది ఒక ఐడి నెంబర్ ప్రకారం నువ్వు డిఫరెన్షియేట్ చేస్తున్నావు కాబట్టి దానికి ఒక ఐడి నెంబర్ ఇస్తే ఐడిని నువ్వు ఎప్పుడైతే ఇన్ఫార్మ్ చేస్తే సిస్టమ్కి చెప్తావో ఐడి ప్రకారం సిస్టమ్ అర్థం చేసుకుంటాం. ఓకే, ఈ ఐడితో క్రియేట్ అయినాయి అన్ని ఈ మెటీరియల్, ఓకే, ఈ ఐడితో క్రియేట్ అయింది ఈ మెటీరియల్ అని చెప్పి సిస్టమ్ అర్థం చేసుకుంటారు. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ వీఆర్ క్రియేటింగ్ వన్ ప్రొడక్ట్ మాస్టర్. ఒక మెటల్ మాస్టర్ అని క్రియేట్ అని చెప్పచ్చు, లేకపోతే ప్రొడక్ట్ మాస్టర్ అని కూడా చెప్పచ్చు. సో జనరల్గా మనం వాడేది ఏంటంటే మెటల్ మాస్టర్ అని చెప్పి వాడతాం. ఓకే, సో జనరల్ గా వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ క్రియేట్ చేస్తాం మనం? సపోజ్ లెట్స్ సే నా వెజిటబుల్స్ తీసుకో, టమాటోస్కి ఒక ఐడి నెంబర్ ఉంటుంది, ఓకే, మిర్చికి ఒక ఐడి నెంబర్ ఉంటుంది, ఓకే, బ్రింజాల్కి ఒక ఐడి నెంబర్ ఉంటుంది. సో ఇట్లా వెజిటబుల్స్లో ఒకటి. ఓకే, అట్లాగే మనం దాల్కి ఒక ఐడి నెంబర్ ఉంటుంది, ఒక చానా దాల్కి ఒక ఐడి నెంబర్ ఉంటుంది, ఒక సాల్ట్కి ఒక ఐడి నెంబర్ ఉంటుంది, ఓకే, షుగర్కి ఒక ఐడి నెంబర్ ఉంటుంది. సో ఇట్లాగా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ నువ్వు ఐడెంటిఫై చేయడానికి ఒక ఐడి నెంబర్ డిఫైన్ చేస్తున్నావు. సో అది ఎట్లాగైనా ఉండొచ్చు. ప్రొడక్ట్ కెన్ బి ఇట్స్ నంబర్, ఆర్ ఇట్ మే బి ఆల్ఫాబెటిక్, ఆర్ ఇట్ మే బి ఆల్ఫాన్యూమరిక్. ఏంటి? సో ప్రొడక్ట్ అనేది మనం డిఫైన్ చేసుకున్నప్పుడు నంబర్ అయినా డిఫైన్ చేసుకోవచ్చు, ఆర్ ఆల్ఫాబెటిక్ కింద డిఫైన్ చేసుకోవచ్చు, ఆర్ ఆల్ఫా న్యూమరిక్ అంటే రెండు కలిపి కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఆల్ఫా న్యూమరిక్ అని కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్? ఓకే, సో లెట్స్ సే నా దగ్గర ఒక సాల్ట్ ఉంది. సో నేనేం చేస్తాను అంటే ఈ సాల్ట్ని డిఫైన్ చేసినప్పుడు నేను సిస్టమ్ ఏం చెప్తున్నా అంటే ఒక నెంబర్ డిఫైన్ చేసుకుంటున్నాను. ఇలాగ ఒక సపోజ్ లెట్స్ సే ఒక 1 అనే నెంబరు ఇచ్చుకున్నాను. సో ఈ నెంబరు సిస్టమ్ నేను ఏం డిఫైన్ చేస్తున్నాను, ఈ ఐడి నెంబర్తో ఇది ఈ ఐడెంటిటీ నెంబరు, యూనిక్ నెంబరు. ఈ నెంబర్ నేను ఎప్పుడైతే ఎంటర్ చేస్తానో సిస్టానికి నేను చెప్తున్నాను ఈ నెంబర్ వచ్చినప్పుడు ఇది సాల్ట్ అని చెప్పి తీసుకోమని చెప్తున్నా. ఓకే, సో లేదు నేను డైరెక్ట్గా సాల్ట్ అని క్రియేట్ చేస్తా. ఓకే, సాల్ట్ టు అండర్స్టాండింగ్ పర్పస్ అని చెప్పి నేను సాల్ట్ అని డైరెక్ట్గా క్రియేట్ చేస్తున్నా. సో అట్లాగనే చేసుకోవచ్చు, లేకపోతే నెంబర్ కింద డిఫైన్ అని కూడా చేసుకోవచ్చు. లేదు నాకు 25 kgs బ్యాగ్, ఓకే, 25 kgs బ్యాగ్ సాల్ట్ ఉంది. ఓకే, సో నాకు ఎట్లా కావాలి? ఓకే, సాల్ట్ డిఫైన్ చేసుకున్నప్పుడు నేను ఎట్లా డిఫైన్ చేసుకుంటున్నాను? ఓకే, ఇన్ కేస్ ఇట్ ఈజ్ వైట్ సాల్ట్ అనుకో, వైట్ సాల్ట్, ఎస్ అంటే వైట్, డబ్ల్యూ అంటే వైట్, ఎస్ అంటే సాల్ట్. ఓకే, 25 kgs బ్యాగ్. ఓకే, చెప్పి ఇట్లా డిఫైన్ చేసుకున్నా. అంటే ఈ ఐడెంటిటీ నెంబర్ నేను ఇలా డిఫైన్ చేసుకున్నా. అంటే ఏంటి? ఆల్ఫాబెటిక్ ఉండొచ్చు, న్యూమరిక్ కూడా ఉండొచ్చు. ఎట్లాగైనా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియరా? సో అట్లా కూడా డిఫైన్ చేయాలి. సో మనం ఎట్లా డిఫైన్ చేసుకోవాలి అనే డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. అంటే క్లయింట్ ఎట్లా కావాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏ విధంగా ఐడెంటిటీ చేయాలనుకుంటున్నారు. సో నువ్వు చెప్పచ్చు, సార్ ఆల్ఫాబెటిక్ చాలా ఈజీగా ఉంది కదా మనం ఐడెంటిఫై చేయడానికి అని చెప్పి అనొచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని క్లయింట్స్ ఎలా ఉంటాయంటే దే వాంట్ టు డిఫరెన్షియేట్ ద డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్. అంటే ఏంటి? ఇప్పుడు నాకు ఆయిల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయనుకో, ఓకే, సో ఆయిల్ ఏముంటాయి? ఓకే, నాకు రిఫైండ్ ఆయిల్ ఉంటుంది, ఓకే, అండ్ మళ్ళీ ఇంకేమంటే నువ్వుల నూనె ఉంటుంది, తర్వాత వేరుశనగుల నూనె ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ ఆయిల్స్ ఉంటాయి కదా. సో వాళ్ళు ఏం చెప్పారంటే నాకు ఆయిల్తో స్టార్ట్ అయ్యాన్ని కూడా నువ్వు డిఫైన్ చెయ్యి, ఇట్లాగా టూ సిరీస్తో డిఫైన్ చెయ్యి. అంటే ఈ 2 సిరీస్తో క్రియేట్ అయినవి కూడా ఆయిల్ కేటగిరీకి సంబంధించిన ప్రొడక్ట్స్, ఆయిల్ ఆ టైప్ సంబంధించిన మెటీరియల్స్. లెట్స్ సే మా క్లయింట్ ఏం చెప్పారంటే ఓకే, లేదు ఫినిష్డ్ గూడ్స్, నేను ఫినిష్డ్ గూడ్స్ అంటే నేను అమ్మే ప్రొడక్ట్స్, నేను ఏదైతే అమ్ముతానో ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఐ విల్ గో విత్ ఎక్స్టర్నల్ నెంబర్. అది అంటే ఏంటి? ఆల్ఫాబెటిక్ ఇచ్చుకుంటా, ఆల్ఫాబెటిక్ ఇస్తా. ఓకే, బట్
ఏదైతే నేను రా మెటీరియల్స్ అంటే నేను బయట నుంచి కొనుక్కొస్తాను రా మెటీరియల్స్, ఆ రా మెటీరియల్స్ కానీ లేదంటే ప్యాకేజింగ్ మెటీరియల్స్ కానీ ఇలాంటి మెటీరియల్స్కి నేను ఒక సిరీస్ డిఫైన్ చేసుకుంటా. సపోజ్ 1 సిరీస్ ఉందనుకో, 1 సిరీస్ అంటే కూడా రా మెటీరియల్స్. ఓకే, 2 సిరీస్ ఉందనుకో, లేదంటే ప్యాకింగ్ మెటీరియల్స్ అనుకో, ప్యాకేజ్ మెటీరియల్స్ నేను 3 సిరీస్ అని డిఫైన్ చేసుకుంటా. సో అట్లాగా క్లయింట్ ఏంటంటే నేను రేపు పొద్దున్న ఒక నెంబర్ చూడగానే ఓకే ఇవన్నీ కూడా ప్యాకింగ్ మెటీరియల్స్, ఇవన్నీ కూడా రా మెటీరియల్స్. ఎందుకంటే లుకింగ్ ఇంటూ ఆల్ఫాబెటిక్ అంటే నేను బై లుకింగ్ ఇంటూ ఆల్ఫాబెటిక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై వెదర్ రా మెటీరియల్, ప్యాకింగ్ మెటీరియల్, సెమీ ఫినిష్ కూడా మనం చెప్పలేము. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఓకే 1 సిరీస్‌తో స్టార్ట్ అయినయన్ని కూడా మనకి రా మెటీరియల్స్ కింద కన్సిడర్ చేయండి. ఓకే, 3 సిరీస్‌తో స్టార్ట్ అయినవి ప్యాకింగ్ మెటీరియల్, 2 సిరీస్‌తో స్టార్ట్ అయినయి ఆయిల్ మెటీరియల్స్ అట్లా డిఫైన్ చేసుకోమంటున్నారు. ఓకే. ఓకే. క్లియర్? సో క్లియర్. it depends on the client how they want to be differentiate the numbering. Okay. సరే. సో ఈ ప్రొడక్ట్ ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తామంటే ఓకే, అంటే ఈ నంబర్ రేంజ్ ఎట్లా డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఓకే, అంటే ఎలా కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే నేను చెప్పా కదా మళ్ళీ 2 సిరీస్‌తో స్టార్ట్ అయింది, 3 సిరీస్‌తో స్టార్ట్ అవుద్ది, 4 సిరీస్ ఆల్ఫాబెటిక్, ఆల్ఫా న్యూమరిక్ ఇట్లా స్టార్ట్ అవుద్ది అని చెప్పా కదా. సో సిస్టమ్‌కి ఎట్లా అర్థం అవుద్ది ఈ ఈ టైప్ ఆఫ్ ద మెటీరియల్స్ నేను ఇలా చేయాలి అని చెప్పి. సో దేర్ ఈస్ ఎ మెటీరియల్ టైప్. ఓకే, సో ప్రతి మెటీరియల్ కూడా ఇట్ ఈస్ డిఫైన్డ్ అండర్ ద మెటీరియల్ టైప్. అంటే ఏంటి, ఒక మెటీరియల్ నేను డిఫైన్ చేస్తున్నా అంటే ఆ మెటీరియల్ నేను సిస్టమ్‌కి చెప్పాలి. ఇది రా మెటీరియలా, ప్యాకింగ్ మెటీరియలా, సెమీ ఫినిష్డ్ గుడ్సా, ఫుడ్‌కి సంబంధించిందా, లేకపోతే నాన్ స్టాక్ మెటీరియలా, నాన్ వాల్యుడ్ మెటీరియలా, పెరిషబుల్ మెటీరియల్సా, ఓకే, ట్రేడింగ్ మెటీరియల్సా, ఇట్లా నేను డిఫైన్ చేసి చెప్పాలి. సో అట్లా డిఫైన్ చేసి చెప్పడానికి మనకి డిఫరెన్షియేట్ చేయడానికి ఒక మెటీరియల్ టైప్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, ప్రతి కేటగిరీకి ఒక మెటీరియల్ టైప్ క్రియేట్ చేసి ఉంటుంది. సో స్టాండర్డ్‌లో మనకి కొన్ని మెటీరియల్ టైప్స్ ఉన్నాయి. ఏంటంటే రా మెటీరియల్. సో హోప్ యూ నో రా మెటీరియల్ అంటే తెలుసు, ప్యాకింగ్ మెటీరియల్స్ అంటే తెలుసు కదా, డిఫరెన్స్ తెలుసు కదా. తెలుసు. ఓకే, సో రా మెటీరియల్స్ అంటే ఆర్ఓహెచ్. ఓకే, ఆర్ఓహెచ్‌ని మనం స్టాండర్డ్‌లో ఇట్లా డిఫైన్ చేశారు. ఓకే. పిఆర్‌టి ఫినిష్డ్ గూడ్స్. ఓకే, హెచ్ఏఎల్‌బి సెమీ ఫినిష్డ్ గూడ్స్. ఓకే, హెచ్ఏడబ్ల్యూ ట్రేడింగ్ గూడ్స్. ఓకే. ఓకే, సో లైక్ మనకి అలా అలా అని చెప్పి ఒక 15, 20 ఉన్నాయి మెటీరియల్ టైప్ స్టాండర్డ్. ఓకే, డిపెండ్స్ మళ్ళీ నువ్వు అది స్టాండర్డ్ వాడాలా, కస్టమైజ్డ్ వాడాలా అనేది డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. వాళ్ళ క్లయింట్ నాకు ఇంకా ఈ రా మెటీరియల్స్‌లో మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలనుకున్నాడు అనుకో, ఇట్లా రా మెటీరియల్స్‌లో చెప్పా కదా, సాలిడ్ ఐటెమ్స్ అన్నీ కూడా ఒక సాలిడ్‌కి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ ఆహ్, ఒక మెటీరియల్ టైప్, ఒక నంబర్ రేంజ్‌తో, ఓకే, లిక్విడ్‌కి సంబంధించినయన్ని, ఓకే, ఒక మెటీరియల్ నంబర్ రేంజ్‌తో అట్లాగే ఓకే, సాలిడ్, లిక్విడ్ అట్లాగా ఓకే, ఇట్లా ఐటెమ్స్ ఓకే. ఇలా ఉన్నప్పుడు నేను డిఫైన్ చేయాలనుకున్నాననుకో, ఓకే, అంటే ఏంటి, రా మెటీరియల్స్‌లో నాకు సాలిడ్ ఐటెమ్స్ ఉన్నాయి, లిక్విడ్ ఐటెమ్స్ ఉన్నాయి. సో సాలిడ్ ఐటెమ్స్ నేనేం చేస్తున్నాను, సపోజ్ 2 సిరీస్‌తో స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఓకే. లిక్విడ్ ఐటెమ్ అనుకో, ఇది నేనేంటంటే 3 సిరీస్‌తో స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఏంటి, బోత్ ఆర్ రా మెటీరియల్స్. కానీ ఏంటంటే క్లయింట్ ఎట్లా అడిగారంటే నాకు సాలిడ్‌కి డిఫరెంట్ మెటీరియల్ టైప్ కావాలి, డిఫరెంట్ నంబర్ రేంజ్ కావాలి, లిక్విడ్‌కి సెపరేట్ నంబర్ రేంజ్ కావాలి అని చెప్పాడు. సో అప్పుడు ఓకే. నేనేం చేస్తాను, ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజింగ్ స్టాండర్డ్ రా మెటీరియల్ నేనేం చేస్తాను అంటే ఒక జెట్ R1 ఓకే, ఆర్ఓహెచ్, ఆర్ఓ01 ఏదో ఒకటి క్రియేట్ చేస్తా. ఏం క్రియేట్ చేస్తాను, సాలిడ్ రా మెటీరియల్స్ అని చెప్పి క్రియేట్ చేస్తా. సాలిడ్ ఓకే. రా మెటీరియల్స్ అని ఒక మెటీరియల్ టైప్ క్రియేట్ చేస్తా. అట్లాగే నేను కస్టమైజ్డ్ ఇంకోటి ఏం చేస్తాను, జెట్ R02 క్రియేట్ చేస్తాను. ఇదేంటంటే లిక్విడ్ 1 మినిట్.
ఓకే. సో లిక్విడ్ సంబంధించి R02 అని చెప్పి క్రియేట్ చేసుకున్నాం. సో లిక్విడ్ రా మెటీరియల్స్. సో ఓకే. ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే రేపు మార్నింగ్ నేను ఆర్డర్ చేసినప్పుడు కానీ లేకపోతే నేను అనాలిసిస్ చేసినప్పుడు కానీ ఈ టూ సిరీస్ అన్ని కూడా సాలిడ్ కి సంబంధించినవి, 3 సిరీస్ అన్ని కూడా లిక్విడ్ కి సంబంధించినవి అని చెప్పి నేను జస్ట్ ఐడెంటిఫైడ్ అయ్యాను. ఓకేనా? సో అట్లా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట. స్టాండర్డ్ వాడాలని రూల్ లేదు, కస్టమైజ్ కూడా వాడుకోవచ్చు. అట్లా FERT కూడా నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, డిపెండ్స్ క్లయింట్ ఎట్లా కావాలి అనుకుంటే అట్లా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. సో ఓకే. సో మెటల్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే స్టార్టింగ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఏ మెటీరియల్ టైప్ సంబంధించింది ఈ మెటీరియల్ అని చెప్పి డిఫైన్ చేయాలి. సో ఫస్ట్ నువ్వు మెటల్ మాస్టర్ రికార్డ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ దట్ వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్ యు ఆర్ ప్లానింగ్ టు క్రియేట్. ఓకే, వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అంటే రిలేటెడ్ అంటే ఏంటంటే రా మెటీరియల్స్, ప్యాకింగ్ మెటీరియల్స్, సెమీ ఫినిషబుల్స్, పెరిషబుల్స్, ఇట్లాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ టైప్స్ ఉన్నాయి. ఆ టైప్ ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి. సో ఎందుకు అట్లా డిఫైన్ చేయాలి? సో ఎందుకు డిఫైన్ చేయాలంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ సేల్స్ డిపార్ట్మెంట్ కానీ రేపు మార్నింగ్ రేపు వాళ్ళకి అనాలిసిస్ కావాలంటే సో దే డోంట్ వాంట్ టు సీ ఆల్ ద లిస్ట్ ఆఫ్ మెటీరియల్. ఎందుకంటే అవసరం లేదు, సేల్స్ వాళ్ళకి ఓన్లీ ఫినిష్ గుడ్సే కావాలి. ఏదైతే సేల్ చేయాలో ఆ ప్రొడక్ట్సే కావాలి వాళ్ళకి, అన్ని ప్రొడక్ట్స్ అవసరం లేదు. అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో ఆ ప్రొడక్ట్స్ ఎక్కువ ఇన్ఫర్మేషనే కావాలి, మిగతా మెటీరియల్స్తో సంబంధం లేదు. అవునా కదా? సో మనం ఐడి డిఫైన్ చేయకపోతే, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ డిఫైన్ చేయకపోతే వాళ్ళు దే ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ దట్ వాట్ ఆర్ ద మెటీరియల్స్ వీ హ్యావ్ ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది కదా. ఓకే, సో దానికోసమనే మెటీరియల్ టైప్ అనేది ఒకటి డిఫైన్ చేయాలి. సో సో ద మోస్ట్లీ మెటీరియల్ మాస్టర్ ఇట్ విల్ బి కంట్రోల్డ్ బేస్డ్ ఆన్ ద మెటీరియల్ టైప్. ఓకేనా? సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ నీకు మెటీరియల్ మాస్టర్ లో క్వశ్చన్ వచ్చినా సరే క్వశ్చన్ మేజర్ గా వచ్చేది ఏంటంటే మెటీరియల్ టైప్ నుంచే వస్తుంది. ఓకేనా? ఎందుకంటే ఇట్స్ కంట్రోలింగ్ ద ఎంటైర్ మెటీరియల్ మాస్టర్ కాదు, మెటీరియల్ టైప్. ఓకే, క్లియర్? సో ఈ మెటీరియల్ టైప్ క్రియేట్ చేయాలంటే సిస్టమ్ లో ఓకే మనకి టీ కోడ్ ఉంది, అది OMS2. ఓకే, డిఫైన్ అట్రిబ్యూట్స్ ఆఫ్ మెటీరియల్ టైప్. ఓకే, డిఫైన్ అట్రిబ్యూట్స్ ఆఫ్ మెటీరియల్ టైప్. ఓకే, నువ్వు మెటీరియల్ టైప్ డిఫైన్ చేయడం, మెటీరియల్ టైప్స్ యొక్క కంట్రోల్స్ డిఫైన్ చేసుకోవడానికి ఓకే OMS2 అనే టీ కోడ్ ఉంది. ఓకే, అట్లాగే నంబర్ రేంజెస్ డిఫైన్ చేసుకోవడానికి అన్నారు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అంటే నేను చెప్పాను, రా మెటీరియల్కి ఒక మెటీరియల్ నంబర్ రేంజ్ ఉండొచ్చు, ఫినిష్ గుడ్స్ డిఫరెంట్ నంబర్ రేంజ్ ఉండొచ్చు అని చెప్పి ఆ నంబర్ రేంజెస్ డిఫైన్ చేసుకోవడానికి MMNR అనే ట్రాన్సాక్షన్ కోడ్స్ లోకి వెళ్ళాలి. ఓకే, సో లెట్స్ గో టు సిస్టమ్. SAP సిస్టమ్ లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దామా ఎట్లా వర్క్ అవుతుందో. ఓకే. ఓకే, సో OMS2 అని చెప్పా కదా, OMS2 డైరెక్ట్ ట్రాన్సాక్షన్ కోడ్ ఎంటర్ చేస్తున్నాను. సో యూ కెన్ సీ దట్ మెటీరియల్ టైప్ డెఫినేషన్. లేదు నాకు ట్రాన్సాక్షన్ గుర్తు లేదు, ఓకే హౌ టు గో. ఓకే, ట్రాన్సాక్షన్ గుర్తు లేనప్పుడు ఏం చేయాలంటే యూ కెన్ గో టు SPRO. ఓకే, SAP రిఫరెన్స్ IMG. సో ఇది కాన్ఫిగరేషన్ అన్నమాట. ఓకే, ఎందుకంటే నువ్వు డిఫైన్ చేసుకుంటున్నావు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్, నువ్వు ఫస్ట్ డిఫైన్ చేసుకుంటున్నావు. ఫస్ట్ మెటీరియల్ మాస్టర్ అనేది మాస్టర్ రికార్డు, బట్ మెటీరియల్ టైప్ అనేది కాన్ఫిగరేషన్. ఓకే, ఆ మెటీరియల్ మాస్టర్ డిఫైన్ చేసుకోవడానికి ఫస్ట్ యు ఆర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద మెటీరియల్ టైప్, ఎట్లా క్రియేట్ చేయాలనే మెటీరియల్ టైప్ ని డిఫైన్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో మెటీరియల్ టైప్, సో లాజిస్టికల్ జనరల్, ఓకే మెటీరియల్ మాస్టర్. ఓకే, ఇక్కడ నీకు చూస్తే ఇక్కడ మెటీరియల్ మాస్టర్ సంబంధించినవి ఉంటాయి, బేసిక్ సెట్టింగ్స్. ఓకే, తర్వాత మెటీరియల్ టైప్స్, ఇక్కడ డిఫైన్ అట్రిబ్యూట్స్ ఆఫ్ మెటీరియల్, ఇది కాన్ఫిగరేషన్ సెట్టింగ్ అనమాట. ఓకేనా?
క్లియరా? సో ఎక్కడికి వెళ్ళినా డైరెక్ట్ గా నీకు మెటీరియల్ టైప్ డిఫైన్ చేసుకోవడానికి వెళ్తాం. క్లియరా? ఓకే. సో ఇది టీ కోడ్ ఎట్లా డిఫైన్ చేసుకోవాలి అంటే, సో యూ కెన్ గో టు హియర్ అండ్ as informed, we have standard material types ROH. Okay, we have packing material FUR, and we have UNBW non-volatile materials. Okay, and you can go to what else you have standard. If you want to go stand pipeline non-stock material, this is also standard. Okay, and returnable packaging materials, this is also standard. Okay, and Hava trading goods, semi-finished goods. Okay, and FURT finished goods. Okay, జనరల్గా ఎక్కువ వాడే ఈ ప్రొడక్ట్స్ ఈ మెటీరియల్ టైప్స్ అన్నమాట. ఓకే, ఎక్కువ వాడేది ఈ మెటీరియల్ టైప్స్. వీటి వరకు కొంచెం తెలిసి ఉండాలి. అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు అడుగుతారు అన్నమాట, ఏ మెటీరియల్ టైప్స్ నీకు తెలుసు ఎట్లాగా అంటే జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ వాళ్ళు చెప్తారు అన్నమాట. సో ఇందులో వేస్ట్ శాంపుల్స్ ఇవి కూడా స్టాండర్డే. సో బట్ మనం ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే ఈ ఎక్కువ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఏం ఎక్కువ యూజ్ చేస్తామంటే లెట్స్ గో టు జస్ట్ ఎంటర్ మాన్యువల్లీ. ERSA ఒకటి ఉంది. ఓకే, తర్వాత ROH, తర్వాత FURT, ఓకే, ఓకే, FURT, ROH, ERSA and NLAG. Okay, and Hava. Okay, పైపు ఇంకా కొన్ని ఉన్నాయి. రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాక్ LEIH అని కొన్ని మెటీరియల్ టైప్స్ ఉన్నాయి. కొన్ని స్టాండర్డ్. Okay, I'm just giving an example here. So you can see that. Okay, the spare parts, finished goods, semi-finished goods, trading goods. Okay, returnable transport, non-stock, non-volatile అని కూడా ఉంటుంది, అది కూడా ఉంటుంది. పైప్ లైన్ ఇట్లా. ఓకే, సో దీస్ ఆర్ ద ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఓకే, మెటీరియల్ టైప్స్ గురించి. ఓకే, సో స్టాండర్డ్ ఎప్పుడు కూడా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టాండర్డ్ ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, బట్ స్టిల్ సమ్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియకో లేకపోతే ఏదో వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు. బట్ యా, ఇట్స్ ఓకే. ఓకే, సో పైప్ కూడా ఉంది ఇక్కడ. సో మనం పైప్ ఎంటర్ చేసాము. నాన్ వ్యాలిడేటెడ్ UNBW నాన్ వ్యాలిడేటెడ్. ఓకే, నాన్ వ్యాలిడేటెడ్. ఇవి కాకుండా మనకి NLAG నాన్ స్టాక్ మెటీరియల్, రిటర్నబుల్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజింగ్, హావా సిస్టమ్, ఫినిషింగ్ గుడ్స్, స్పేర్ పార్ట్స్, ఇవన్నీ కూడా ఇంకా సర్వీసెస్, ఇవన్నీ కూడా స్టాండర్డ్. ఓకే, వేస్ట్ మెటీరియల్స్. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఒక మెటీరియల్ టైప్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? మెటీరియల్ టైప్ క్రియేట్ చేయాలంటే ఏంటంటే ఏదైనా ఒక మెటీరియల్ టైప్ క్రియేట్ చేయాలంటే స్టాండర్డ్ని ఏదైనా ఒక మెటీరియల్ టైప్ తీసుకుని దాని రిఫరెన్స్ తీసుకుని కాపీ చేయమంటున్నారు. ఎందుకంటే ఆ మెటీరియల్ టైప్ కి చాలా డిపెండ్స్ ఉంటాయి. అంటే నేను చెప్పా కదా, ఎంటైర్ మెటల్ మాస్టర్ ని ఒక మెటీరియల్ టైప్ కంట్రోల్ చేస్తుంది. సో దానిలో ఎంత డిపెండెన్సీ లేకపోతే ఆ మెటీరియల్ టైప్ కంట్రోల్ చేస్తుంది మెటల్ మాస్టర్ ని. సో దే ఆర్ సో మెనీ డిపెండెన్సీ దేర్. అంటే ఇది MMకే కాకుండా STకి సంబంధించిన ఉండొచ్చు, FIకి సంబంధించిన ఉండొచ్చు, తర్వాత PMకి సంబంధించిన ఉండొచ్చు, డిపెండెన్సీ ఉండొచ్చు. ఓకేనా? సో దానివల్ల ఏంటంటే మనం క్రియేట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏదైనా ఒక స్టాండర్డ్ తీసుకుని ఆ స్టాండర్డ్ ని రిఫరెన్స్ తీసుకుని కాపీ చేయమంటారు. ఓకేనా? కాపీ చేసుకుని కొత్త క్రియేట్ చేసుకోవాలి. క్లియరా? ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే FURT ప్రొడక్ట్ ఫినిష్ గూడ్స్ ఉన్నాకో ఐమ్ జస్ట్ క్రియేటింగ్ ద ఫినిష్ గూడ్స్ ఫినిష్ మెటీరియల్ టైప్. ఓకే, ఫినిష్ మెటీరియల్ టైప్. సో నేను ఏం చేస్తాను, జస్ట్ కాపీ చేసాను అన్నమాట. సెలెక్ట్ చేసి FURT లో సెలెక్ట్ చేసి చెక్ బాక్స్ కొట్టి దాన్ని సెలెక్ట్ చేసి
కాపీ హ్యాష్ బటన్ కొట్టి ఇక్కడ ఏం చేస్తాను, నాకు ఇష్టమైంది నేను ఎంటర్ చేసుకుంటున్నా. సపోజ్ జెఫ్ అని కొట్టి సమ్ కేటగిరీ 1 అని చెప్పి పెట్టుకుంటున్నా. ఓకే, ఫినిష్ ప్రొడక్ట్ కేటగిరీ 1 అని చెప్పి పెట్టుకుంటున్నా, లేకపోతే కేటగిరీ ఏ సంబంధించింది పెట్టుకుంటున్నా. ఓకే, ఇట్లా కేటగిరీ ఏకి సంబంధించిన, కేటగిరీ బికి సంబంధించిన అలా డిఫైన్ చేసుకుంటున్నా. ఓకేనా, అండ్ ఏం చేయాలి, ఎంటర్ చేయాలి. ఎంటర్ కొట్టి కాపీ చేసుకుని అన్ని సేవ్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు నేనేం చేశాను, FERT అనే ఒక ఫినిష్ ప్రొడక్ట్ అని తీసుకుని, ఫినిష్ మెటీరియల్ టైప్ తీసుకుని నేనేం చేశాను, దానికి ఈక్వల్ గా నాకు సంబంధించి ఒక మెటీరియల్ టైప్ ని క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఏ మెటీరియల్ టైప్ ని క్రియేట్ చేశాను, FCE అనే మెటీరియల్ టైప్ ని క్రియేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను డిఫైన్ చేసుకున్న నా మెటీరియల్ టైప్ కి, నేను ఏదైతే డిఫైన్ చేసుకున్నానో నా మెటీరియల్ టైప్ కి నాకు ఎట్లా కావాలంటే అట్లాగా మార్చుకుంటాను. నా క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఎట్లా కావాలంటే అట్లాగా నేను డిఫైన్ చేసుకుంటున్నాను. ఓకేనా, సో ఏంటది, ఓకే, ఫస్ట్ ఏం చేశాను, డిస్క్రిప్షన్ మార్చుకున్నాను. అంటే ఏంటి, ఇది ఫినిష్ ప్రొడక్ట్ అని కాకుండా నాకు ఇష్టమైనట్టుగా ఫినిష్ ప్రొడక్ట్ కేటగిరీ ఏ అని పెట్టుకున్నాను. ఓకేనా, అదే ఒక డిస్క్రిప్షన్ మార్చుకున్నాం. ఓకే, నా సో అట్లా ఒక మెటీరియల్ టైప్ క్రియేట్ చేయాలి. సో నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ హౌ దిస్ మెటీరియల్ టైప్స్ ఆర్ కంట్రోలింగ్. ఓకే, మెటీరియల్ టైప్ control the material master record. Okay, material type controls. Okay, so you need to understand about the material type control. ఏం కంట్రోల్ చేస్తుంది, సో ఆబ్వియస్లీ మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ స్టార్టింగ్ నంబర్ రేంజెస్ నంబర్ రేంజెస్ కంట్రోల్ చేస్తుంది అని చెప్పాం కదా. సో నంబర్ రేంజెస్ అంటే ఏంటి, నీకు ఇష్టమైన మెటీరియల్ టైపు నీకు ఎట్లా నంబర్ రేంజ్ డిఫైన్ చేసుకోవాలో అట్లా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఆ నంబర్ రేంజ్ ఇంకొక దానికి డిఫైన్ చేసి ఉండకూడదు. ఓకే, ఆర్ ఇప్పుడు ఆల్రెడీ డిఫైన్ చేసుకుని ఉంటే ఆ గ్రూప్ కి అసైన్ చేసుకోవాలి. ఓకే, సో చేయొచ్చు, సేమ్ నంబర్ రేంజ్ డిఫరెంట్ మెటీరియల్ టైప్స్ కూడా చేసుకోవచ్చు. బట్ యు మస్ట్ బి, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ న్యూ నంబర్ రేంజెస్, దెన్ ఆ నంబర్ రేంజెస్ ఆల్రెడీ డిఫైన్ అయ్యి ఉండకూడదు, ఓవర్లాప్ అవ్వకూడదు. ఓకే, క్లియర్. సో నంబర్ రేంజెస్ ని ఎట్లా డిఫైన్ చేసుకోవచ్చు అంటే, ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ కింద డిఫైన్ చేసుకోవచ్చు, ఆర్ ఇంటర్నల్ నంబర్ రేంజ్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఏంటి ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అంటే ఏంటి, ఇంటర్నల్ నంబర్ రేంజ్ అంటే ఏంటి, ఏమైనా ఐడియా ఉందా? ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అంటే ఏంటి, ఇంటర్నల్ నంబర్ రేంజ్ అంటే ఏంటి? సో ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అంటే ఏంటంటే, ఓకే, ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అంటే ఏంటంటే మనం ఏ నంబర్ కావాలంటే ఆ నంబర్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఎట్లా డిఫైన్ కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. అంటే నేను మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు నేను మాన్యువల్గా ఎంటర్ చేసుకుంటా ఆ నంబరు. ఓకే, నేను 19 క్రియేట్ చేయాలనుకున్నాను, 19 క్రియేట్ చేస్తా. 36 క్రియేట్ చేయాలనుకున్నా, 36 క్రియేట్ చేస్తా. ఇట్లా మనకి ఇష్టమైన నంబర్ని మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అంటే నీ అంతటా నువ్వు ఎంటర్ చేసుకుని క్రియేట్ చేసుకోవడం నంబరు. ఓకే, అండ్ ఇంటర్నల్ నంబర్ రేంజ్ అంటే ఏంటి, సిస్టమ్ ఆటోమేటిక్ గా డిఫైన్ చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఒక 1 మెటీరియల్ నెంబర్ క్రియేట్ అయినాకో, దెన్ ఇట్ విల్ బి రిఫర్ ఫర్ ద 2, నెక్స్ట్ టైం 2 క్రియేట్ అవుతుంది, నెక్స్ట్ టైం 3 క్రియేట్ అవుతుంది, 4 క్రియేట్, అలా సీక్వెన్స్ లో. ఓకే, ఆ నెంబర్ రేంజ్ ఎట్లా అయితే డిఫైన్ చేస్తుందో ఆ నెంబర్ సిరీస్ ప్రకారము సిస్టమ్ ఇంటర్నల్ నెంబర్ రేంజ్ ఒక్కొక్కటి క్రియేట్ చేస్తూ ఉంటుంది సీక్వెన్స్ ప్రకారం. ఓకే, సో ఇక్కడ ఎందుకు అట్లాగా ఇంటర్నల్ నెంబర్ రేంజ్ కావాలి, ఎందుకు ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ కావాలి, ఎందుకు 2 ఆప్షన్స్ ఉన్నాయంటే, ఓకే చెప్పా కదా, ఒక్కొక్కసారి క్లయింట్ వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అడగచ్చు. అంటే ఏంటి, నాకు ఈ నంబర్ సిరీస్ కాకుండా నాకు వేరే నంబర్స్, నా ఇష్టం, నా దగ్గర ఆల్రెడీ ప్రొడక్ట్స్ డిఫైన్ చేసుకున్నాము. అంటే ఏంటి, నేను ఎస్ఏపికి రాకముందే నా ప్రొడక్ట్స్ కి ఆల్రెడీ ఒక ఐడి నెంబర్ ఉంది, ఆ ఐడి నెంబర్ని నేను కంటిన్యూ చేస్తా అని చెప్పారు అనుకో, సీక్వెన్స్ ప్రకారం క్రియేట్ చేయడం కష్టం కదా. ఎందుకంటే వన్ సీక్వెన్స్ ఉందనుకో, సీక్వెన్స్ నెంబర్ 1 ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉందనుకో, ఓకే, ఆ సీక్వెన్స్ నెంబర్ ఇప్పుడు సిస్టంలో
డిఫైన్ చేసుకున్నప్పుడు ఓకే నేను నంబర్ సిరీస్ ప్రకారం పెట్టుకున్నా అనుకో ఇప్పుడు 10 క్రియేట్ చేయాలనుకో ఆల్రెడీ 1 నుంచి నేను పెట్టా నంబర్ సిరీస్ సో 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా క్రియేట్ అయితేనే సీక్వెన్స్ లో నాకు 10 నెంబర్ వస్తుంది కానీ నా క్లయింట్ ఇప్పుడు ఏం అడుగుతున్నాడు డైరెక్ట్ 10 క్రియేట్ చేయమంటున్నాడు నంబర్ ఓకే 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 సో డైరెక్ట్ నంబర్ 10 క్రియేట్ చేయాలంటే కష్టం కదా ఓకే సో అట్లాంటి కేసెస్ లో ఏం చేస్తా అంటే ఐ విల్ గో విత్ ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అంటే ఏంటి సిరీస్ నేను నంబర్ సిరీస్ అనేది 1 to 1000 అనేది డిఫైన్ చేసుకుంటా బట్ నేనేంటంటే ఇప్పుడు క్లయింట్ 10 అనే నంబర్ ని క్రియేట్ చేయమంటున్నాడు కాబట్టి ఐ విల్ గో డైరెక్ట్లీ టు క్రియేట్ ద 10 ఓకే సో అప్పుడు ఏంటి సిస్టమ్ చెక్ చేయడం అన్నమాట 1 క్రియేట్ అయినా 2 క్రియేట్ అయినా 3 క్రియేట్ అయినా అని చెక్ చేయదు డైరెక్ట్లీ ఇట్ విల్ బి క్రియేటింగ్ ద 10 నెంబర్ ఓకే ఓకే క్లియరా క్లియర్ సార్ ఓకే సో అట్లాగా ప్రొడక్ట్ ఆల్రెడీ డిఫైన్ అయ్యి ఆ నెంబర్తో వాళ్ళు రన్నింగ్ చేస్తుంటే క్లయింట్ ఆబ్వియస్లీ వాళ్ళు ఏం అడుగుతారంటే నాకు ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ కావాలి ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ నెంబర్ మా టీమ్ అంతా కూడా ఆల్రెడీ దే ఆర్ యూజింగ్ దిస్ నెంబర్ సిరీస్ సో ఐ విల్ గో విత్ దిస్ నెంబర్ అని చెప్పి అంటారు సో అలాంటప్పుడు నువ్వు ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్కి వెళ్ళచ్చు ఓకే క్లియర్ సార్ ఓకే సో ద ఫస్ట్ మెటీరియల్ టైప్ కంట్రోల్ ఈస్ the number what number range it is required and whether you need external number range or internal number range okay ఏంటి ఫస్ట్ కంట్రోల్ ఏంటి వాట్ నంబర్ రేంజ్ అంటే ఏంటి 2 సిరీస్ 1 సిరీస్ ఆల్ఫాబెటిక్ ఓకే ఆల్ఫా న్యూమరిక్ ఇట్లాగా ఏ సిరీస్ కావాలో చూసుకుని ఓకే ఆ నంబర్ ప్రకారం సిస్టమ్ నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు ఓకే ఓకే లేదంటే ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ ఇచ్చుకుని చేసుకోవచ్చు ఓకేనా క్లియరా సో అది ఫస్ట్ మెటీరియల్ టైప్ కంట్రోల్ ఏ మెటీరియల్ టైప్ ఎట్లా కావాలని డిఫైన్ చేసుకోవాలి ద సెకండ్ వన్ ఓకే ఓకే సో ఇది ఎట్లా డిఫైన్ చేయాలి ఫస్ట్ చూద్దాం ఓకే సో ఫస్ట్ లెట్స్ గో టు దట్ ఇప్పుడు నేను మెటీరియల్ టైప్ క్రియేట్ చేశాను కాబట్టి నా మెటీరియల్ టైప్కి నేను నా ఓన్ స్టైల్గా నంబర్ రేంజ్ ఎట్లా డిఫైన్ చేసుకోవాలో చెప్తాను నేను చెప్పా కదా టీ కోడ్ ట్రాన్సాక్షన్ కోడ్ చెప్పా కదా ఎంఎంఎన్ఆర్కి వెళ్ళొచ్చు డైరెక్ట్గా అని చెప్పి /4 ఎంఎంఎన్ఆర్కి వెళ్తే యూ కెన్ గో డైరెక్ట్లీ టు ఎంఎంఎన్ఆర్ నంబర్ రేంజ్ డిఫైన్ చేసుకోవచ్చు మెటల్ మాస్టర్కి నంబర్ రేంజ్ డిఫైన్ చేసుకోవచ్చు ఓకే లేదు నాకు ఈ ట్రాన్సాక్షన్ కోడ్ గుర్తుకు లేదు అనుకుంటే వాట్ యూ కెన్ డూ యూ కెన్ గో బ్యాక్ ఓకే లెట్స్ గో బ్యాక్ SPRO SAP reference IMG and metal management logistic general and logistic general metal master and okay basic settings and material types కి డిఫైన్ చేసుకున్నాం కదా ఇక్కడ మనకి ఈ డిఫైన్ నంబర్ రేంజెస్ ఫర్ ఈచ్ మెటీరియల్ టైప్ అని చెప్పి ఉంటుంది అక్కడికే వెళ్తుంది పార్ట్ ఓకేనా క్లియరా సో ఇక్కడ నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఓకే ఈ నంబర్స్ చూసుకోవాలన్నమాట ఓకే ఏ నంబర్స్ ఆల్రెడీ డిఫైన్ అయి ఉన్నాయి ఎంత ఏ స్టాటస్ లో ఉంది అని డిఫైన్ చూసుకోవాలి ఓకే అట్లాగే ఓవరీలోకి వెళ్ళాలి ఓవరీలోకి వెళ్ళి చూసుకుని ఓకే ఈ మెటీరియల్ టైప్స్ ఇన్ని మెటీరియల్ టైప్స్ ఉన్నాయి ఇన్ని మెటీరియల్ టైప్స్ కి ఇన్ని నంబర్ రేంజెస్ డిఫైన్ చేసుకున్నారు ఎట్లా డిఫైన్ చేసుకున్నారు అని చూసుకోవాలి ఓకే సో ఇది అయిపోయిన తర్వాత డిస్ప్లేకి వెళ్ళాం అనుకో ఏ నంబర్ రేంజెస్ డిఫైన్ అయి ఉన్నాయో చూస్తారు ఓకేనా సో నాకు ఏంటంటే నా క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి ఓకే ఐ విల్ క్రియేట్ ద నంబర్ సిరీస్ ఫస్ట్ ఓకే నేనేంటి డిఫరెంట్ నంబర్ సిరీస్ ని క్రియేట్ చేస్తున్నాను ఓకే ఫస్ట్ నంబర్ సిరీస్ ఏంటి ఐ గో టు నంబర్ రేంజ్ చేంజ్ ఓకే నంబర్ రేంజ్ చేంజ్ లోకి వెళ్తున్నాను ఓకే దెన్ ఐల్ బి గోయింగ్ టు హియర్ ఓకే can see the display change current and number everything I'm just showing that okay ఇక్కడ నేను మెయింటైన్ ఇంటర్వల్ లోకి వెళ్తున్నాను ఓకే ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాను ఫస్ట్ ఐ విల్ బి గోయింగ్ టు ద గ్రూప్ ఓకే సో ఐ విల్ బి క్రియేటింగ్ ఫస్ట్ గ్రూప్ ఓకే నేను ఏం చేస్తున్నాను నా ఇంటెన్షన్ ఏంటి ఓకే ఐ విల్ బి క్రియేటింగ్ ద different groups. One group is group 1. It is for the 2 series, 2 number series, and something like 2 6 okay ఈ సిరీస్ పెట్టుకున్నాను అట్లా గ్రూప్ 2 లో వచ్చేసరికి ఓకే నేనేం డిఫైన్ చేసుకున్నాను అంటే 3 సిరీస్ తో డిఫైన్ చేసుకున్నాను ఓకే అలాగా సో ఇక్కడ అన్ని వచ్చినాయి 5 వచ్చింది ఇక్కడ 5 కూడా ఇక్కడ 5 వేద్దాము
ఓకే. దెన్ గ్రూప్ 3 క్రియేట్ చేస్తున్నాను. గ్రూప్ 3 క్రియేట్ చేసి సో 4 సిరీస్ పెడుతున్నాను. ఓకే. ఓకే, ఇట్లా డిఫైన్ చేసుకున్నాను. నా నంబర్ సిరీస్ డిఫరెంట్ గ్రూప్ కింద డిఫైన్ చేసుకున్నాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఐ బి క్రియేటింగ్ ద గ్రూప్ ఫస్ట్. ఓకే, గ్రూప్ 1. ఓకే. సో ఇక్కడ నేను నంబర్ ఇచ్చుకోవాలి. ఓకే, సో ఈ నంబర్ ఇచ్చుకోవాలంటే నేను ఏం చేయాలి, అసలు ఈ నంబర్తో ఏమైనా మెటీరియల్స్ ఆల్రెడీ క్రియేట్ అయినాయా, అంటే ఈ సిరీస్తో ఆల్రెడీ ఏమైనా మెటీరియల్స్ క్రియేట్ అయినాయా చూసుకోవాలి నేను. ఓకే. సో ఫస్ట్ నేను బ్యాక్కి వెళ్ళి నా నంబర్ ఏం చేసి చూసుకుంటే ఇది స్టార్టింగ్ విత్ 1తో ఉంది. ఓకే, ఎండింగ్ విత్ ద 999. ఓకే, సంథింగ్ విచ్ ఇస్ లైక్ 9 lakhs 99 lakhs అంత ఉంది. సో దేనిలో చూస్తే ఆల్రెడీ ఇంత సిరీస్ అయిపోయింది. సో ఈ సిరీస్ లోకి వచ్చేసింది, అంటే 50,000 సంబంధించిన నంబర్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. సో నేనేం చేస్తా అంటే ఐ విల్ టేక్ ద సేమ్ సిరీస్. నేనేం చేస్తా అంటే 6 సిరీస్ తో స్టార్ట్ చేస్తా. ఓకే. ఓకేనా, ఎందుకంటే 6 సిరీస్ తో స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు దాకా. ఓకేనా, సో 5 సిరీస్ జీరోస్ కదా, 1 2 3 4 5. సో నేను ఇట్లా డిఫైన్ చేసుకుంటున్నాను. 6 సిరీస్ నుంచి ఇట్లా డిఫైన్ చేసుకుంటున్నాను. ఎన్ని 3 6 7 3 6 7. ఓకే, సో అట్లాగే నెక్స్ట్ 7 సిరీస్. సో ఎందుకంటే ఆల్రెడీ క్రియేట్ అయిన మెటీరియల్స్ కి అంటే ఎన్ఆర్ స్టేటస్ ఏంటంటే లెక్క ప్రకారం ఏంటంటే ఆల్రెడీ ఇన్ని మెటీరియల్స్ క్రియేట్ అయిపోయినాయి, సో నువ్వు డూప్లికేషన్ క్రియేట్ చేయలేవు అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా, సో 7 సిరీస్ అట్లాగే 8 సిరీస్. ఓకే, సో ఇలా నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో ఐ విల్ గో బ్యాక్. ఓకే, ఇంటర్వల్లోకి వెళ్ళి చేంజ్ చేసుకుంటే ఆల్రెడీ ఇంత లాక్ చేశారు. సో దీన్ని నేనేం చేస్తా అంటే ఐ విల్ బి చేంజింగ్ దిస్ టు 5 సిరీస్ దాకా. అంటే నేనేంటి 5 సిరీస్ దాకే పెడుతున్నా. ఓకే, 5 సిరీస్ దాకే పెడుతున్నా. అంటే ఏంటి, ఇప్పుడు మెటీరియల్స్ ఈ 5 సిరీస్ దాకే లాక్ అయింది. అంటే 6 సిరీస్ నుంచి అంటే ఖాళీగా ఉన్నాయి, వాడలేదు గ్రూప్ లో. ఓకేనా, క్లియరా? ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, గ్రూప్స్ లోకి వెళ్ళి నాకు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నా. గ్రూప్ 1 అనో ఏదైనా పెట్టుకోవచ్చు, నీ ఇష్టం. నీకు నీ ఐడెంటిఫికేషన్ కోసం నువ్వు ఎట్లా పెట్టుకోవచ్చు. ఓకే, నేను గ్రూప్ 1 అని పెట్టుకున్నాను. సో గ్రూప్ 1 దెన్ నేను ఏం చేస్తున్నా అంటే ఈ నంబర్ని ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, నంబర్ని ఇక్కడ ఇస్తున్నాను. అంటే ఇట్లా ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నాకు సిస్టమ్ ఏం చెప్తుంది, చేంజెస్ వేర్ సేవ్డ్. అంటే సో ఏ ప్రాబ్లం లేదు, ఆల్రెడీ ఈ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సిస్టమ్ అలౌ చేస్తుంది. ఓకేనా, క్లియరా? ఓకే, సో గ్రూప్ 1లో 03 నా నంబర్ రేంజ్ సిరీస్ క్రియేట్ అయింది. ఆ నంబర్ రేంజ్ సిరీస్ కి 6 సిరీస్ తో క్రియేట్ అయింది. ఓకే, అట్లాగే యూ కెన్ డిఫైన్ యువర్ ఓన్ స్టైల్ ఆఫ్ ద సెకండ్ గ్రూప్ 2. ఓకే, and you can define the next number range which is like 7 series. ఓకే, సో 7 సిరీస్ తో క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే నాకు ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ కావాలన్నాడు క్లయింట్. నాకు ఇంటర్నల్ నంబర్ రేంజ్ కాదు, సిస్టమ్ ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ కావాలని చెప్పాడు. అంటే మెటీరియల్ క్రియేట్ చేసుకున్నప్పుడు యూజర్ మాన్యువల్ గా ఎంటర్ చేస్తాడంట. ఓకేనా, సో అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ చెక్ బాక్స్ పెట్టాలన్నమాట. చెక్ బాక్స్ పెడితే సిస్టమ్ విల్ అండర్స్టాండ్ దట్ ఓకే దిస్ ఈజ్ ద ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిరీస్. సో ఎప్పుడైతే ఆ మెటీరియల్ ఈ సిరీస్ దేనికైతే అసైన్ అయినాయో, ఏ మెటీరియల్ టైప్ అయితే అసైన్ అయినాయో ఆ మెటీరియల్ టైప్స్ మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు సిస్టమ్ మాన్యువల్ గా ఎక్స్పెక్ట్ చేస్తుంది క్రియేట్. ఓకేనా, క్లియరా? ఓకే, సో ఇప్పుడు సిస్టమ్ కూడా ఇది అలౌ చేసింది. అట్లాగే
యూ కెన్ డిఫైన్ ఫర్ ద నెక్స్ట్ ఆర్గ్యుమెంట్. బట్ ఎక్స్టర్నల్ ఆప్షన్ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం విత్ ఇన్ ఆ నెంబర్ రేంజ్ లోనే మళ్ళీ ఎంటర్ చేయాలి. ఆ నెంబర్ రేంజ్ లో డిఫైన్ చేసుకోవాలి. మనం ఆ నెంబర్ రేంజ్ ఇచ్చాం కాబట్టి ఆ నెంబర్ రేంజ్ లోనే డిఫైన్ చేసుకోవాలి. సరే, క్లియరా? సో గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. సో 8 సిరీస్ ఓకే. సో ఇది కూడా డిఫైన్ చేసుకున్నాను. ఓకే. సో సిస్టమ్ సీక్వెన్స్ గా తీసుకోండి. ఈ నంబర్ అయితే సీక్వెన్స్ గా సిస్టమ్ అంటే దాని టేబుల్ రికార్డ్స్ కోసం ఈ సీక్వెన్స్ అయితే సిస్టమ్ ఫాలో అవుతుంది. బట్ మనం అయితే డిస్క్రిప్షన్ క్రియేట్ చేసుకోవచ్చు గ్రూప్. ఓకేనా? ఇది ఎక్కడ సేవ్ అవుతాయి అంటే ఇఫ్ యూ గో టు టేబుల్ లెవెల్ NRIV అనే ఒక టేబుల్లో క్రియేట్ అవుతుంది. NRIV అనే టేబుల్లో క్రియేట్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఏంటంటే మనం ఆబ్జెక్ట్ ఏమి ఇవ్వాలంటే మెటీరియల్కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఇవ్వాలి. మెటీరియల్ మాస్టర్కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఇస్తే ఓకే ఆ మెటీరియల్ ఆబ్జెక్ట్ని బట్టి సిస్టమ్ సపోజ్ ఏముంది MAT ఓకే ఇలా MATR ఓకే ఇప్పుడు ఇది చూద్దాము. ఇది కానీ ఇది చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఇయర్ 3, 4, 5 ఒకటి ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ క్రియేట్ చేసాము. ఒకటి ఇంటర్నల్, 2 ఇంటర్నల్. ఓకేనా? సో ఇది ఆబ్జెక్ట్ సిస్టమ్ ఏంటంటే ఇది మెటీరియల్ కి సంబంధించింది కాబట్టి మెటీరియల్ NR అని చెప్పి ఆబ్జెక్ట్ నేమ్ తో క్రియేట్ అయింది. అండ్ ఇట్స్ నాట్ ఇయర్ డిపెండెంట్. అంటే కొన్ని నంబర్ రేంజెస్ ఎలా ఉంటాయంటే ఎవ్రీ ఇయర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇది ఇయర్ డిపెండెంట్ కాదు కాబట్టి ఓకే. సో సిస్టమ్ నాట్ అప్డేటింగ్ ఎనీ ఇయర్. ఓకే. సో ఇట్లాగే సీక్వెన్స్ ప్రకారం సిస్టమ్ క్రియేట్ అవుతుంది. ఇది నంబర్ రేంజెస్ సంబంధించింది. ఓకే. సో ఇప్పుడు దాకా మనం ఏం చేసాము జస్ట్ క్రియేట్ చేసాం అంటే నా గ్రూప్స్ క్రియేట్ చేసాం. కానీ నా మెటీరియల్ టైప్ ఏ గ్రూప్ సంబంధించి చెప్పలేదు నేను ఇంకా సిస్టానికి. అంటే నేను క్రియేట్ చేసిన FRVA ఏదో క్రియేట్ చేశా కదా FRVA ఏ కేటగిరీ అని చెప్పి ఓకే ఈ కేటగిరీ సంబంధించిన మెటీరియల్ టైపు ఏ నంబర్కి సంబంధించిన నేను డిఫైన్ చేయలేదు ఇంకా. ఓకేనా? సో అది చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ టు గో టు అగైన్ హియర్ ఓకే. సో ఇక్కడికి వెళ్ళి నీ యొక్క మెటీరియల్ టైప్ని సెలెక్ట్ చేసుకోవాలి. నీ మెటీరియల్ టైప్ ఎక్కడ ఉంది? FCA. ఓకే. ఇది ఒకటి క్రియేట్ చేసావు. ఓకేనా? దీనిలో ఎలిమెంట్ ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నావు చూసుకోవాలి. సో నేనేంటి గ్రూప్ 1 ఫస్ట్ గ్రూప్ 2 గ్రూప్ 3 ఇట్లా ఉన్నాయి. ఓకేనా? సో ఇక్కడ నువ్వు చూసుకోవచ్చు అన్నమాట. గ్రూప్ 1 నంబర్ సిరీస్ 032 క్రియేట్ అయింది. గ్రూప్ 2 04 సిరీస్ తో ఎక్స్టర్నల్ నంబర్ క్రియేట్ అయింది. గ్రూప్ 3 05 క్రియేట్ అయింది. ఓకేనా? సో నేను గ్రూప్ 1 సెలెక్ట్ చేస్తున్నాను. చేసి సేవ్ చేసాం. ఇప్పుడు ఏం చేసింది జరిగింది సిస్టము నా యొక్క మెటీరియల్ టైప్ ఏదైతే నేను క్రియేట్ చేసిన ఆ మెటీరియల్ టైప్ ఈ గ్రూప్ లోకి వెళ్ళి అసైన్ అయింది. ఓకేనా? ఈ గ్రూప్ లోకి వెళ్ళి అసైన్ అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను నా ఓవర్వ్యూలోకి వెళ్ళి చూస్తే ఈ ఓవర్వ్యూలో నా న్యూ మెటీరియల్ టైప్ ఏదైతే నేను మెటీరియల్ టైప్ డిఫైన్ చేసుకున్నా ఆ మెటీరియల్ టైప్ గ్రూప్ 1కి అసైన్ అయింది. అండ్ ద నంబర్ 6 సిరీస్ అన్నమాట. 6 సిరీస్. ఓకేనా? సో అంటే ఏంటి ఇప్పుడు ఈ మెటీరియల్ టైప్ యూజ్ చేసి నేను ఎప్పుడైతే మెటల్ మాస్టర్ క్రియేట్ చేస్తానో సిస్టమ్ ఏం చేస్తుంది ఈ మెటీరియల్ టైప్ ఏముంది ఏ గ్రూప్కి అసైన్ అయింది ఆ గ్రూప్ యొక్క నంబర్ ఏంటి ఏంటి చెక్ చేసుకుని దాని ప్రకారం సిస్టమ్ సజెస్ట్ చేస్తుంది నంబర్ ఏంటి. క్లియరా? సో ఐల్ బి గోయింగ్ టు క్రియేషన్. ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే టెస్ట్ చేస్తున్నా అనమాట. MM01లోకి వెళ్ళి క్రియేట్ మెటీరియల్ మాస్టర్ మాట. MM01 అంటే ఏంటి క్రియేట్ మెటీరియల్ మాస్టర్ రికార్డ్. ఓకే. సో ఇక్కడికి వెళ్ళి నేను ఒక మెటీరియల్ కోడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. నా యొక్క మెటీరియల్ టైప్ తో ఒక మెటీరియల్ కోడ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో నేను ఏం చేస్తున్నాను ఐ విల్ బి గోయింగ్ టు /o MM01. /o MM01. ఓకే. సో ఆ మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఇక్కడ నేను చెప్పా కదా నువ్వు మెటీరియల్ క్రియేట్ చేయాలంటే మెటీరియల్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలని. సో ఇక్కడ నీకు ఒక మెటీరియల్ టైప్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ మెటీరియల్ టైప్స్ లో నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి ఏ మెటీరియల్ టైప్ సంబంధించిందని. ఓకేనా?
సో నా మెటీరియల్ టైప్ ఏంటి ఇక్కడ ZFCA. సిఏ. సో చూద్దాం ఎక్కడ ఉందో. ZFCA ఇక్కడ ఉంది. ఫినిష్ గుడ్స్ కేటగిరీ. అవునా? సో నా మెటీరియల్ టైప్ వచ్చిందా? నేను క్రియేట్ చేసిన మెటీరియల్ టైప్ వచ్చిందా? ఓకే. సో ఇండస్ట్రీ సెక్టర్స్ అంటే నువ్వు కెమికల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, మెకానికల్ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ సంబంధించిందో ఆ ఇండస్ట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. గో విత్ కెమికల్ ఇండస్ట్రీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఓకే, సెలెక్ట్ చేసుకుని నేను ఇంటర్నల్ నెంబర్ రేంజ్ డిఫైన్ చేసుకున్నాను కాబట్టి ఐ విల్ బి లీవింగ్ ద బ్లాంక్. నేనేం ఎంటర్ చేయట్లా నెంబర్ ఏమి ఎంటర్ చేయట్లా. ఎందుకంటే సిస్టానికి నేను ఆల్రెడీ చెప్పాను ఈ మెటీరియల్ టైప్ క్రియేట్ అయ్యాయని నేను ఇంటర్నల్ నెంబర్ రేంజ్ డిఫైన్ చేసి ఇచ్చాను. సో సిస్టమ్ ఈజ్ ట్రైంగ్ టు క్రియేట్ అ నెంబర్ రేంజ్ బేస్డ్ ఆన్ ద వాట్ నెంబర్ ఇట్ ఈస్ అసైన్ ఇన్ ద ఇంటర్నల్ నెంబర్ రేంజ్. ఓకేనా? ఈ నెంబర్కి ఏదైతే అసైన్ చేసిందో దానికి అసైన్ చేసి ఉంది. ఓకేనా? నేను ఏం చేస్తున్నప్పుడు సెలెక్ట్ వ్యూస్ కొట్టి జస్ట్ నేను బేసిక్ డేటాకి వెళ్తున్నాను, అంటే జనరల్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఆల్. లెట్స్ గో విత్ జనరల్ ఇన్ఫర్మేషన్ అని ఎంటర్. సో ఇక్కడ చూసా సిరీస్ ఎట్లా స్టార్ట్ అయిందో. సిస్టమ్ ఆటోమేటిక్గా నేనేం ఎంటర్ చేయలేదు. సిస్టమ్ ఆటోమేటిక్గా ఆ సిరీస్ తీసుకుంది. ఎట్లాగా ఈ సిరీస్ బట్టి డిఫైన్ చేసిన సిరీస్ ప్రకారం సిస్టమ్ ఆటోమేటిక్గా అది తీసుకున్నాం. సో నువ్వు మెటీరియల్స్ క్రియేట్ చేసే ఒకటి ఇట్ విల్ బి టేకింగ్ 1 2 3 4 5 6 7 లాగా అట్లాగా నంబర్స్ అప్డేట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్ దట్. ఓకే, దిస్ ఇస్ సమ్ ఫినిష్ గుడ్. ఓకే, కేటగిరీ ఏ అంటే సపోజ్ లెట్స్ సే గోల్డ్ అని చెప్పి పెట్టుకున్నాం. గోల్డ్ కేటగిరీ ఏకి సంబంధించింది అనుకున్నాం. సో ఎట్లాగా మెజర్మెంట్ చేస్తున్నారంటే ఐ విల్ బి గోయింగ్ విత్ గ్రామ్స్. ఐ విల్ బి గోయింగ్ విత్ లిటిల్ బేస్డ్ ఆఫ్ మెజర్మెంట్ ఏంటంటే లీస్ట్ మెజర్మెంట్. ఎట్లా కొలుస్తావు నే వేర్ హౌస్లో ఎట్లా కొలుస్తావు ఈ ప్రోడక్ట్ని అని చెప్పి లీస్ట్ మెజర్మెంట్ అన్నమాట. ఓకే, సో ఏ కేటగిరీకి సంబంధించింది, ఏ గ్రూప్ సంబంధించింది ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చెక్ బాక్స్ వస్తుంది చూడు. ఈ చెక్ బాక్స్ ఉంటే ఇట్స్ మ్యాండేటరీ, అంటే అది ఎంటర్ చేయకుండా నువ్వు సేవ్ చేయలేవు. ఓకేనా? ఇక్కడ చెక్ బాక్స్ లేదనుకో ఇట్స్ ఆప్షనల్. ఓకే, ఇట్స్ నాట్ మ్యాండేటరీ అని చెప్పి. ఓకేనా? సో నేను జస్ట్ గ్రామ్స్ ఎంటర్ చేసి సేవ్ చేస్తున్నాను. ఓకే, so now system created the material number this series. Okay, so only basic data create అయింది కాబట్టి basic data information ఇస్తుంది. ఏం క్రియేట్ చేశాను నేను? గోల్డ్ ఫినిష్ గుడ్స్ అనే మెటీరియల్ గ్రామ్స్ మెజర్మెంట్ తో క్రియేట్ చేశాను. ఓకేనా? సో అట్లాగా మనం ఒక డిఫైన్ చేసుకుని నంబర్ రేంజెస్, ఆ నంబర్ రేంజ్ డిఫైన్ చేసుకునే దానికి ఓకే మన యొక్క మెటీరియల్ టైప్ కి అసైన్ చేసుకోవచ్చు. క్లియరా? సో అట్లాగే మనం ఇప్పుడు మెటీరియల్ మాస్టర్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. టేబుల్లోకి వెళ్ళి చూసుకుంటే ఈ మెటీరియల్ క్రియేట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే SC69లోకి వెళ్ళి MARA మారా టేబుల్ అని చెప్పి మారా టేబుల్కి వెళ్తే ఈ మారా టేబుల్లో నువ్వు క్రియేట్ చేసిన మెటీరియల్ నెంబర్ ఉంటుంది. ఓకే, సో నీకు మెటీరియల్ నెంబర్ తెలియదు ఎప్పుడు క్రియేట్ అయింది, టుడే క్రియేట్ అయింది కాబట్టి టుడే ఎంటర్ చేసి ఓకే డేట్ ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఏ మెటీరియల్ టైప్స్ అయితే క్రియేట్ అయినాయి ఆ మెటీరియల్ టైప్స్ చూపిస్తారు అన్నమాట. ఓకేనా? క్లియర్? సో అట్లాగా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఫస్ట్ నెంబర్ రేంజ్. ఓకే, ఫస్ట్ నెంబర్ రేంజ్ డిఫైన్ చేసుకునేటప్పుడు ఓకే కంట్రోల్ వైజ్ మెటీరియల్ టైప్ కంట్రోలింగ్ దట్ అంటే ఏంటి నేను చెప్పా కదా, ఎఫ్జీకి అట్లా కావాలనుకో అట్లా డిఫైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఇంకా గ్రూప్ 2 ఉంది. ఓకే, నేను ఇంకో మెటీరియల్కి అసైన్ చేయాలనుకున్నాను. సపోజ్ నాకు స్పేర్ పార్ట్స్ ఉన్నాయి. ఇంకో స్పేర్ పార్ట్స్కి నేను ఏ సిరీస్ అసైన్ చేయాలనుకుంటున్నాను? ఐ విల్ బి అసైనింగ్ టు సమ్ అదర్ సిరీస్, 7 సిరీస్ 8 సిరీస్ అసైన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఆ గ్రూప్ 2లో ఆ సిరీస్కి అసైన్ చేసుకోవచ్చు. గ్రూప్ 3 8 సిరీస్ ఉన్నాను దానికి అసైన్ చేసుకోవచ్చు. అట్లాగే అసైన్ చేసుకోవచ్చు. ఓకే, దానికి ఏం చేయాలి? మళ్ళీ నేను ఆ గ్రూప్ చేంజ్లోకి వెళ్ళి నాకు యొక్క సపోజ్ రా మెటీరియల్ ఉన్నాకు రా మెటీరియల్, ఫినిష్ గుడ్స్ ఉంటే ఫినిష్ గుడ్సా, వేస్ట్ మెటీరియల్ ఉంటే వేస్ట్ మెటీరియల్, అట్లా ఏది క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ఏది అసైన్ చేయాలనుకుంటున్నాం చూసుకుని దాని ప్రకారం అది అసైన్ చేసుకోవడం. ఓకేనా? సపోజ్ హాట్ ట్రేడింగ్ గుడ్స్ ఉన్నాయి. హాట్ ట్రేడింగ్ గుడ్స్ నేను మారుస్తాను అనమాట. నెక్స్ట్ ఏంటి గ్రూప్ టూ ఏంటి దీనికి అసైన్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేసాను. ఓకేనా?
ఇప్పుడు నేను దీనిలోకి వెళ్తే ఓవర్వ్యూలోకి వెళ్తే ఓకే హావా ట్రేడింగ్ కోర్స్ కి ఈ అసైన్ అయింది 7 నంబర్ ఓకే క్లియర్ లేదు అట్లాగా సార్ ఇక్కడ ఈ గ్రూప్ 2 లో మనం ఎక్స్టర్నల్ గా ఎక్కడ ఎంటర్ చేస్తాం మన మాన్యువల్ గా బాక్స్ మీద ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ ఇచ్చాం కదా చెక్ బాక్స్ మనం ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ ఇచ్చాం కదా గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు అవును సార్ ఈ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు ఆ మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు అడిగి మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు కాదు గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు మనం ఈ సిరీస్ క్రియేట్ చేసినప్పుడు చెక్ బాక్స్ పెట్టాం కదా ఇది ఓకే సార్ అదే అంటే మన ఎక్స్టర్నల్ మాన్యువల్ నెంబర్ చెక్ బాక్స్ మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు మన మన నెంబర్ ఎంటర్ చేయాలి కదా సార్ అది మాన్యువల్ ఎంటర్ చేసుకోవచ్చు మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు నువ్వు ఎంటర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఓకే ఈ మెటీరియల్ ఉండదు 7 సిరీస్ కదా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఏ మెటీరియల్ టైప్ అసైన్ చేశాను నేను హవాకి సో నేను ఏం చేస్తున్నప్పుడు క్రియేట్ చేసినప్పుడు MM01కి వెళ్ళి క్రియేట్ చేసినప్పుడు మెటీరియల్ ఒక హవా మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు హవా ఓకే హవా క్రియేట్ చేసినప్పుడు నేను ఏం చేస్తున్నాను నేను మాన్యువల్గా ఎంటర్ చేయాలి ఓకే ఓకే నేను డిఫైన్ చేసుకున్నాను ఇప్పుడు నేను అది కాకుండా ఏదో వేరే ఇచ్చాను అనుకో ఓకే సిస్టమ్ తప్పు ఇస్తున్నాడు విత్ దిస్ మెటీరియల్ టైప్ ఎక్స్టర్నల్ మెటీరియల్ మస్ట్ బి నాట్ కంటైన్ ఓన్లీ నంబర్స్ ఓకే సో ఇట్లా ఒక ఎర్రర్ వస్తుంది అన్నమాట ఓకేనా సో మనం ఏదైతే డిఫైన్ చేసుకున్నామో ఆ నెంబర్ రేంజెస్ లోనే మనం డిఫైన్ చేసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు నేను నంబర్ కూడా ఇవ్వట్లే అప్పుడు ఏం చేస్తుంది సిస్టమ్ ఇంటర్నల్ నంబర్ తీసుకోవట్లేదు సిస్టమ్ ఏం చెప్తుంది హవా ట్రేడింగ్ గూడ్స్ నువ్వు ఏదైతే డిఫైన్ చేసావు అది ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ గా డిఫైన్ చేసావు ఇంటర్నల్ నంబర్ డిఫైన్ చేయలేదు సో యూ మస్ట్ బి ఎంటర్ ద నంబర్ అని చెప్తుంది ఓకే క్లియరా క్లియర్ సార్ సో అట్లాగే మనం నంబర్ రేంజ్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అని చెప్పి డిఫైన్ చేసుకోవచ్చు సో దిస్ ఇస్ ద ఫస్ట్ కంట్రోల్ ఓకేనా ఓకే సార్ ద నెక్స్ట్ వన్ ఫీల్డ్ సెలెక్షన్ కంట్రోల్ అన్నమాట సో ఫీల్డ్ సెలెక్షన్ కంట్రోల్ అంటే ఏంటి ఫీల్డ్ సెలెక్షన్ కంట్రోల్ అంటే ఏంటంటే ఓకే అన్ని రా మెటీరియల్స్ కి అన్ని మెటీరియల్ టైప్స్ కి అన్ని ఫీల్డ్స్ అవసరం ఉండదు ఓకే ఇప్పుడు నేను డేటా ఎంటర్ చేసేటప్పుడు సేల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ దేనికి ఎంటర్ చేస్తావు ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఎంటర్ చేస్తావు సేల్స్ ఇన్ఫర్మేషన్ మనం ఏ ప్రోడక్ట్ అయితే కస్టమర్స్ సేల్ చేస్తున్నామో ఆ టైప్ ఆఫ్ మెటీరియల్స్ చేస్తాం జనరల్ గా ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ మనం సేల్ చేస్తాము ఫినిష్ గూడ్స్ చేస్తాం అంటే ఏంటి ఫినిష్ గూడ్స్ నేను ఫినిష్ గూడ్స్ క్రియేట్ చేసినప్పుడే నాకు ఫినిష్ సేల్స్ సంబంధించిన డేటా కావాలి అవునా కదా ఓకే అందులో ఏ ఫీల్డ్స్ కావాలి గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ ఇట్లాగా ఒక మెజర్మెంట్స్ సేల్స్ యూనిట్ సేల్స్ సంబంధించిన అంటే కూడా డేటా కావాలి ఓకే అంటే ఈ ఫినిష్ గూడ్స్ కి రా మెటీరియల్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు అంటే ఏంటి ప్రొక్యూర్మెంట్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు ఎందుకంటే నేను బయట నుంచి కొనుక్కురాను నేను ఎప్పుడు కూడా నా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను సో అలాంటప్పుడు నేను బయట కొనుక్కు రాకపోతే పర్చేసింగ్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు పర్చేసింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవసరమే ఉండదు అవునా సో ఈ ఫీల్డ్ సెలక్షన్ కంట్రోల్ అంటే ఏంటంటే ఏ మెటీరియల్ టైప్స్ కి ఏ ఫీల్డ్స్ ఇంపార్టెంట్ ఏ మెటీరియల్ టైప్స్ కి ఏ ఫీల్డ్స్ అవసరం లేదు ఓకే అనేది మనం ఫీల్డ్ సెలక్షన్ కంట్రోల్ చేస్తాం ఓకే సో ఇక్కడ ఏంటంటే మనకు ఆప్షనల్ మ్యాండేటరీ హైడ్ ఏంటి మ్యాండేటరీ ఇప్పుడు నేను క్రియేట్ చేసినప్పుడు MM01 లో నేను క్రియేట్ చేసినప్పుడు మెటీరియల్ ఓకే ఇఫ్ యు సీ దట్ సిస్టమ్ ఓకే కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ అని పెట్టింది అంటే ఏంటి చెక్ బాక్స్ చూపిస్తుంది కొన్ని ఆప్షనల్ అని చూపించింది కొన్ని చోట్ల కొన్ని ఫీల్డ్సే కనిపించట్లా కొన్ని హైడ్ అయిపోయినాయి నాకు కనిపించట్లా ఓకే సో ఏంటి ఈ మ్యాండేటరీ ఆప్షనల్ ఏంటంటే యూ హ్యావ్ ద కంట్రోల్ టు టెల్లింగ్ టు ద యూజర్ if you want to create this type of material you must be enter this information it is very important ఈ ఇన్ఫర్మేషన్ లేకపోతే నేను ఫర్దర్ గా నేను సేల్స్ చేయలేను ఫర్దర్ గా నేను ప్రొడక్షన్ చేయలేను అని చెప్తున్నమాట అంటే కొన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీ చెప్తున్నమాట ఓకేనా సో మెటీరియల్ టైప్ కూడా ఈ ఫీల్డ్స్ సెలెక్షన్ అనేది మారిపోతూ ఉంటుంది కంట్రోల్ అనేది మారిపోతుంది సో ఆ మెటీరియల్ టైప్ నేను ఏం చేస్తా అంటే ఓకే నా కాన్ఫిగరేషన్ లో ఏం చేస్తా అంటే నేను
ఏ ఫీల్డ్ నీకు ఇంపార్టెంటో మ్యాండేటరీయో ఆ ఫీల్డ్ నేను చెక్ బాక్స్ వచ్చేటట్లు పెట్టుకుంటున్నా. ఓకే. అంటే ఏంటి, ఇంతకుముందు నేను మెటీరియల్ గ్రూప్ ఎంటర్ చేయకపోయినా సిస్టమ్ యాక్సెప్ట్ చేసింది సేవ్ చేయడానికి. కానీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మెటీరియల్ గ్రూప్ మ్యాండేటరీ ఈ మెటీరియల్ టైప్ అని చెప్పి పెడుతున్నా. ఓకే. ఆ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ నువ్వు మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు ఈ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఎంటర్ చేయాలని చెప్పి చెప్తున్నా. చేయకపోతే సిస్టమ్ యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పి చెప్తున్నా. సో అప్పుడు ఏంది, మళ్ళీ నేనేం చేస్తాను, నా యొక్క కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి లాజిస్టిక్ జనరల్లోకి వెళ్ళి ఓకే మెటల్ మాస్టర్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఫీల్డ్ సెలెక్షన్ అని చెప్పి ఆప్షన్ ఉంది. ఈ ఫీల్డ్ సెలెక్షన్లో ఓకే. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే కొన్ని గ్రూప్స్ క్రియేట్ అయ్యి ఉంటాయి స్టాండర్డ్లో. ఆ ఫీల్డ్ సెలెక్షన్ గ్రూప్స్లో కొన్ని ఫీల్డ్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో నువ్వు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫీల్డ్ సెలెక్షన్ గ్రూప్ లెవెల్లో మ్యాండేటరీయా ఆప్షనల్ హైడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుద్ది, ఆ ఫీల్డ్ సెలెక్షన్ గ్రూప్లో ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అన్ని కూడా మ్యాండేటరీ కింద వస్తాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మెటల్ గ్రూప్ ఏ ఫీల్డ్ సెలెక్షన్ గ్రూప్లో ఉందో చూసుకుంటా. ఓకే. సో ఐల్ బి గోయింగ్ నౌ. నేను చెక్ చేసుకుంటున్నా అన్నమాట ఏ ఫీల్డ్ సెలెక్షన్ గ్రూప్లో ఉంది. ఓకే. సో నీకు ఒక ఫీల్డ్ నెంబర్ నేమ్ తెలుసుంటే కెన్ గో టు మెటీరియల్ కెన్ గో డైరెక్ట్లీ సెలెక్ట్. ఓకే. నీకు అది తెలియలేదనుకో జస్ట్ సెర్చ్ చేయాలన్నమాట. ఇక్కడ మెటీరియల్ గ్రూప్ ఏ గ్రూప్లోకి వస్తుంది అనేది నువ్వు చూసుకోవాలి. జనరల్గా ఒక్కొక్క జనరల్గా ఏంటంటే మనకి మారా టేబుల్స్ చెప్పా కదా, టేబుల్ ఫీల్డ్ నేమ్ అని చెప్పా కదా. ఈ టేబుల్ నేమ్ ఫీల్డ్ నేమ్స్ మనకి తెలుసుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ చూసాం అనుకో మెటీరియల్ గ్రూప్ ఏంటి, ఎంఏటి గ్రూప్. సో ఇదేంటి ఎంఏటికేఎల్ అనే ఫీల్డ్ నేను సెర్చ్ చేస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ ఏంటి, నేను టెక్నికల్గా సెర్చ్ చేయగలను, అలాగే నేమ్ బట్టి కూడా సెర్చ్ చేయగలను. సో నేను ఏంటి మారా టేబుల్లో ఎంఏటికేఎల్ అనే ఒక ఫీల్డ్ కోసం సెర్చ్ చేస్తున్నా. సో ఎంటర్. సో సిస్టమ్ ఏం చెప్పింది, ఒక ఈ గ్రూప్లో ఉంది, ఈ సెలక్షన్ గ్రూప్ 2లో ఉంది ఈ ఫీల్డ్ అని చెప్పి చెప్తాను. ఓకేనా, క్లియరా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఈ యారో మార్క్ కొడుతున్నాను. యారో మార్క్ వెళ్తే ఏంటంటే ఈ 2 గ్రూప్లో ఈ మెటల్ గ్రూప్ ఒకటే ఉందా, మిగతా కూడా ఉన్నాయి, వేరే ఉన్నాయి చూసుకుంటున్నాం. ఓకేనా? సో సెలెక్ట్ దిస్ వన్. ఇక్కడ చూడు మెటల్ గ్రూప్ నేమ్, ప్లాంట్ నేమ్, సమ్ ఫీల్డ్స్ ఉన్నాయి, బట్ దీస్ ఆర్ ఆల్ నాట్ రిలేటెడ్ టు మారా. ఓకే. సో మారా అంటే ఏంటి, మెటల్ మాస్టర్కి సంబంధించింది. సో ఇది ఒక్కటే ఇంపాక్ట్ అవుతుంది. సో నేను ఐ కెన్ చేంజ్ దిస్ టు మ్యాండేట్. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఈ యొక్క మెటల్ గ్రూప్ దేనిలో ఉంది, ఫీల్డ్ సెలెక్షన్ గ్రూప్ 2లో ఉంది. సో దెన్ నెక్స్ట్ ఏంటి, ఇక్కడ డైరెక్ట్గా మెటీరియల్ టైప్స్ లేవు. ఇదంతా కూడా ఒక రిఫరెన్స్ నెంబర్ ఐడి క్రియేట్ చేస్తున్నారు. ఓకే. సో నువ్వు OMS2లో క్రియేట్ చేసినప్పుడు మెటీరియల్ టైప్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. OMS2లోకి వెళ్తున్నాను నేను, OMS2కి వెళ్తున్నా. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏ మెటీరియల్ టైప్ నాది ZFCA కదా. ఈ సెలెక్ట్ చేసి డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ నేను చూస్తే నాకు ఫీల్డ్ రిఫరెన్స్ అని ఉంది, FERT అనే ఫీల్డ్ రిఫరెన్స్ ఉంది. ఓకే. అంటే ఏంటి, ఇది డైరెక్ట్ మెటీరియల్ టైప్ కాదు. ఓకే, ఇది రిఫరెన్స్. సో నేను ఇక్కడ ఏం చేయాలి, ఆ ఫీల్డ్ రిఫరెన్స్కి వెళ్ళాలి. నేను ఏ ఫీల్డ్ రిఫరెన్స్ ఉందో ఆ ఫీల్డ్ రిఫరెన్స్కి వెళ్ళాలి. సో FERT ఎక్కడ ఉంది, FERT ఫీల్డ్ రిఫరెన్స్ అనేది ఎక్కడ ఉందో చూసుకోవాలి నేను కింద. ఓకే. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఉంది ఫీల్డ్ రిఫరెన్స్. అంటే నేను ఏం చేసా, ఫస్ట్ గ్రూప్లోకి వెళ్ళాను, ఆ గ్రూప్లో ఈ ఫీల్డ్ ఉన్నలా చూసుకున్నాను. ఈ 2 కాంబినేషన్స్లో ఏ ఫీల్డ్ రిఫరెన్స్ ఉంది, మెటల్ టైప్ లెవెల్లో ఏ ఫీల్డ్ రిఫరెన్స్ ఉందో చూసుకున్నాను. ఓకే. ఇది కాదు, నాకు కొత్త క్రియేట్ చేయాలనుకున్నావు అనుకో, నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. కొత్త క్రియేట్ చేసుకుని ZFCA అని చెప్పి నేను క్రియేట్ చేసుకుని సేవ్ చేసుకున్నాను. ఓకే. ఈ ZFCA ఉంది కదా, ఈ ZFCA నువ్వేం చేయాలి, ఫస్ట్ దీనికి అసైన్ చేయాలి. ఈ ZFCA అనే ఫీల్డ్ రిఫరెన్స్ నేను ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ అసైన్ చేసుకోవాలి. ఇక్కడ అసైన్ చేసుకుంటే అప్పుడు ఈ మెటీరియల్ టైపు
ఈ ఫీల్డ్ రిఫరెన్స్ కి సంబంధించింది అని చెప్పి తెలుస్తుంది. ఓకేనా? అప్పుడు ఏం చేయొచ్చు? ఓకే, ఈ ఫీల్డ్ రిఫరెన్స్ ఆప్షనలా, మ్యాండేటరీయా, డిస్ప్లేయా, హైడా? అంటే ఆప్షనల్ అంటే ఏంటి? ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. నువ్వు ఎంటర్ చేసినా పర్లేదు, ఎంటర్ చేయకపోయినా పర్లేదు మిడిల్ మార్క్స్ క్రియేట్ చేసినప్పుడు. రిక్వైర్డ్ ఎంట్రీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు కంపల్సరీ ఎంటర్ చేస్తేనే ఆ మెటీరియల్ క్రియేట్ అవుద్ది. డిస్ప్లే ఇట్స్ జస్ట్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్. నువ్వేం ఎంటర్ చేయలేవు. అది జస్ట్ వాచింగ్ పర్పస్. అంటే డిస్ప్లే చూపిస్తాడు అన్నమాట డేటా. ఆల్రెడీ డేటా ఉంటే డేటా చూపిస్తుంది. హైడ్ ఆ ఫీల్డ్ అసలు చూపించరు. ఓకేనా? ఓకేనా? సో నేనేం చేస్తున్నప్పుడు హైడ్ చేస్తున్నాను. సపోజ్ లెట్స్ హైడ్ చేస్తున్నాను. ఓకే, సో హైడ్ చేస్తే నేను బ్యాక్కి వెళ్తున్నాను. MM01 మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను బ్యాక్కి వచ్చి. ఓకే, ZFCAకి వెళ్తున్నాను మెటీరియల్ టైప్కి. ఓకే, then I'm just going to basic data 1. ఇక్కడ చూస్తే మెటీరియల్ గ్రూప్ అనే ఫీల్డే పోయింది. కనిపిస్తుందా? లేదు కదా? సో అట్లా అన్నమాట. ఓకేనా? సో సిన్స్ ఇది మ్యాండేటరీ కాబట్టి మనం రిక్వైర్డ్ ఎంట్రీయో ఆప్షనల్ ఎంట్రీయో పెట్టుకోవచ్చు. ఓకే, నేను రిక్వైర్డ్ ఎంట్రీ పెట్టినాను. ఏం జరుగుతుంది? ఓకే, నేను బ్యాక్కి వెళ్ళి మళ్ళీ క్రియేట్ చేస్తే ఇదే మెటీరియల్ టైప్తో నేను మళ్ళీ క్రియేట్ చేస్తే బేసిక్ డేటా 1లోకి వెళ్ళి ఇప్పుడు ఏంటి సిస్టమ్ మ్యాండేటరీ చూపిస్తుంది. అంటే నేను లాస్ట్ టైం జస్ట్ ఈ 2 ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నేను ఇది ఇవ్వలేదు. కానీ ఇప్పుడు నేను ఇవ్వకపోయిన సిస్టమ్ అడుగుతుంది మ్యాండేటరీ అని చెప్తుంది. ఎందుకే? బికాజ్ నేను నా కంట్రోల్లో నేను ఇది రిక్వైర్డ్ ఎంట్రీ అని చెప్పి పెట్టాను. క్లియరా? సో ఇట్లాగా ఫీల్డ్ సెలక్షన్ కంట్రోల్ అంటే ఆప్షనల్, మ్యాండేటరీ, హైడా, డిస్ప్లే. ఒక ఫీల్డ్ని నువ్వు ఇలా డిఫైన్ చేయాలనుకుంటే ఇట్లా డిఫైన్ చేసుకోవాలి. క్లియరా? అట్లాగా కొన్ని చోట్ల గ్రాస్ వెయిట్. ఇప్పుడు చూడు, గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ ఉంది. ఇది డిస్ప్లే చూపిస్తుంది, అంటే చేంజ్ లో కూడా లేదు నాకు. ఓకే, నేను క్రియేట్ చేయలేకపోతున్నా. ఎందుకు? బికాజ్ ఈ సంబంధించిన గ్రాస్ వెయిట్ కి సంబంధించిన ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ వాళ్ళు డిస్ప్లే కింద సెలెక్ట్ చేశారు. ఎందుకంటే అది గ్రే అవుట్ లో ఉంది. యూ కెనాట్ చేంజ్ ఆర్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? క్లియరా? సో ఇట్లా ఫీల్డ్ సెలక్షన్ కంట్రోల్ ని డిఫైన్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ కంట్రోల్. అర్థమైందా? అర్థం కాలేదా? హలో సతీష్